తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో సస్పెండ్ అయిన అడిషనల్ ఎస్పీ భుజంగరావు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక భుజంగరావు ఇంటితో పాటు ఆయనకు సంబంధించిన మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక దీంతో భుజంగరావు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఆయన ఆస్తులు, బ్యాంకు లావాదేవీలు, కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఆస్తుల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక భుజంగరావుతో పాటు ఆయన బంధువులకు చెందిన ఇళ్లు, ఇతర ఆస్తుల వద్ద కూడా ఏసీబీ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. సోదాల సందర్భంగా కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. తెలంగాణలో తీవ్ర రాజకీయ దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు కీలక నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో గతంలో అరెస్టు అయిన ఆయన జైలుకు వెళ్లి అనంతరం బెయిల్పై విడుదలయ్యారు. ఇప్పుడు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ సోదాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న భుజంగరావు ఇంట్లో ఇప్పుడు అధికారులు సోదాలు నిర్వహించడం మనం చూస్తున్నాం. మరి ఏసీబీ సోదాలు ఎక్కడి వరకు వచ్చినాయి, ఏంటి అనే డీటెయిల్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందుబాటులో ఉన్నారు. రవితేజ, సోదాల్లో భాగంగా ఏదైనా అంశాలను గుర్తించారా అధికారులు? ఉదయం తెల్లవారుజాము నుంచి అడిషనల్ ఎస్పీ ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నటువంటి భుజంగరావు ఇంటి పైన మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 15 చోట్ల ఏసీబీ ఏకకాలంగా ఈ సోదాలు కొనసాగిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఎంత మేరకు ఆస్తులు అక్రమంగా కూడబెట్టాడు అనే వివరాలు మాత్రం ఏసీబీ అధికారులు అధికారికంగా ఇంకా ఆ వివరాలను వెల్లడించలేదు. కానీ కోట్లాది రూపాయలుగా అడిషనల్ ఎస్పీ భుజంగరావు గతంలో ఏసీపీ, ఆ తర్వాత అడిషనల్ ఎస్పీగా పదవి పొందిన తర్వాత అనేక అక్రమాలకు, అవినీతికి పాల్పడి ప్రతిదీ కూడా లంచం తీసుకుంటూనే తన పని చేశారన్నట్టుగా కూడా ఏసీబీ అధికారులకు పక్కగా వచ్చినటువంటి సమాచారము. దాంతో పాటు దేశంలో తీవ్ర ప్రకంపనలు క్రియేట్ చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు భుజంగరావు. అప్పట్లో ఈ క్రిమినల్స్ తో పాటు ఇతనికి పరిచయాలు గతంలో భుజంగరావు బలంగా వినిపించింది. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వానికి, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశాడు. ప్రతిదీ భుజంగరావు చేతుల మీద గానీ ఆపరేషన్ సాగే, ఎక్కడ డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతా ఉన్నాయి, ఎవరు వ్యాపారవేత్తలు ఉన్నారు, ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేస్తే ఏ రకమైనటువంటి ఉపయోగం ఉంటుందనే దాంతో కీలక పాత్ర పోషించాడు భుజంగరావు అంటూ కూడా గతంలో అతనిపై ప్రభుత్వం అభియోగాలు చూపుతూ ఈ విషయాలను కూడా తెలిసి భుజంగరావుకు సంబంధించినటువంటి రిపోర్ట్ అంతా కూడా ప్రభుత్వానికి సమర్పించడంతో పోలీస్ శాఖ అతన్ని సస్పెండ్ చేస్తూ గతంలో ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం సస్పెన్షన్ లోనే ఉన్నాడు. అయినప్పటికీ అతను ఆదాయానికి మించి అక్రమాస్తులను కూడబెట్టాడు. గతంలో హోదాలు ఉండగా కోట్లాది రూపాయల డబ్బు వెనుకేసుకున్నారంటే భుజంగరావు పైన తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల పైన విపరీతమైనటువంటి ఎలిగేషన్ కావడంతో ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో వనస్థలిపురంలో ఉన్నటువంటి ఇల్లు, ఇటు మియాపూర్ వైపుగా ఉన్నటువంటి ఇల్లు, అతని స్నేహితులు, సన్నిహితులు, బంధువులు డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కి చెందినటువంటి వ్యక్తులపై కూడా వరుసగా 15 చోట్ల ఈ సోదాలు కొనసాగిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు అధికారుల సోదాల్లో కోట్లాది రూపాయలుగా భుజంగరావు అక్రమంగా కూడబెట్టినటువంటి డబ్బులు, ప్లాట్లు, గోల్డ్, సిల్వర్, డైమండ్స్, ఇతర చోట్ల అగ్రికల్చర్ ల్యాండ్స్, ఫ్లాట్స్, ఓపెన్ ఫ్లాట్స్, వ్యవసాయ భూమి, వీటన్నిటిని కూడా గుర్తించి ఇవన్నీ ఏ సంవత్సరంలో కొన్నారు, ఏ విధంగా కొన్నారు, మీ నెలసరి జీతం ఎంత, సంవత్సరం పాటు మీరు చూపిస్తున్నటువంటి ఆదాయం ఎంత, మీ కుటుంబ సభ్యుల పేరు పైన ఆదాయం ఎంత చూపిస్తా ఉన్నారు, అసలు మీకు రాబడి ఎలా వస్తుంది, రెవెన్యూ ఎంత మేరకు వస్తుంది, ఇవన్నిటి కూడా అధికారులు బృందాలుగా వీడిపోయి అన్ని చోట్ల కూడా సోదాలు సాగిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు కోట్లాది రూపాయలుగా భుజంగరావు లీగల్ గా దందాలు చేసి అక్రమంగా పోలీస్ పవర్ ని అడ్డు పెట్టుకొని తను భూదందా చేశాడు.
అవినీతికి పాల్పడ్డాడు అనేది కూడా ఏసీబీ ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. కాబట్టి పూర్తిగా రైట్ ముగిసిన తర్వాత ఎన్ని కోట్ల మేర అతను అక్రమంగా ఆస్తులను కూడబెట్టాడు, ఎంతమంది బంధువుల బినామీల పేర్లతో ఈ ఆస్తులు అతని పైన ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ పైన రిజిస్టర్ చేసి పెట్టాడు అంటూ కూడా ఏసీబీ అధికారులు అవన్నీ కూడా సాయంత్రం లోపు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయనున్నారు. అతను అయితే భుజంగరావు బంధువుల ఇంట్లో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నట్లు మనకు తెలుస్తుంది. ఎప్పటి నుంచి అక్కడ కూడా సోదాలు కొనసాగిస్తున్నారు? అందులో భాగంగా ఇప్పటి వరకు నిర్వహించిన సోదాల్లో ఎటువంటివి గుర్తించడం జరిగింది? అడిషనల్ ఎస్పీగా తను పదోన్నతి పొందిన తర్వాత ప్రభుత్వానికి కీలకంగా వ్యవహరించి తెలంగాణలో వ్యాపారవేత్తలు ఎక్కడెక్కడగా ఈ హవాలా డబ్బు తీసుకెళ్తా ఉన్నారు, రాజకీయ నాయకులకు డబ్బులు ఎలా వస్తా ఉన్నాయి, తెలంగాణ వ్యాప్తంగా ఈ వ్యాపారాలకు సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఎలా సాగుతా ఉన్నాయి, ఎన్నికల సమయంలో ఏ పార్టీ నుంచి ఎవరు డబ్బులు తీసుకెళ్తా ఉన్నారు, వీళ్ళు సీక్రెట్ గా ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకొని అవతల వ్యక్తులని ప్రత్యర్థులను దెబ్బకొట్టే విధంగా అన్ని అస్త్రాలను ఉపయోగించి వాళ్ళందరినీ కూడా బెదిరింపులకు పాల్పడి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశారు, వాళ్ళని బెదిరించారు, వాళ్ళ పైన షేర్లు రాయించుకున్నారు, ఆస్తులని కొనుగోలు చేశారని ఒక ప్రధాన ఆరోపణలు ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నటువంటి భుజంగరావు పైన నమోదై ఉన్నాయి. కాబట్టి ఏసీబీ అధికారులు అనుకున్న దానికంటే ఎక్కువగానే ఊహించిన దానికంటే కూడా భుజంగరావు ఇంట్లో అధికంగా ఆస్తులు పట్టబడ్డట్టుగా చెప్తా ఉన్నారు. కానీ అధికారులు దాన్ని ఇంకా ధృవీకరించట్లేదు. ఎన్ని కోట్ల రూపాయలు అక్రమంగా కూడబెట్టి, ఎన్ని కోట్ల రూపాయలు ప్లాట్లు, అగ్రికల్చర్ ల్యాండ్స్ శివారు ప్రాంతాల్లో సూర్యాపేట జిల్లాలో కూడా ఇతని ఇంటిపైన సోదాలు సాగుతా ఉన్నాయి. కొంతమంది బినామీలను ఏర్పాటు చేసుకొని బంధువుల పేరు పైన కూడా ఇతను అక్రమంగా ఈ రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ ని పెట్టాడు, వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు పైన కూడా ఆ పత్రాలన్నీ కూడా ఏసీబీ అధికారులు స్వాధీనపరుచుకున్నారు. అవన్నీ కూడా వెనక్కి తీస్తా ఉన్నారు. మరి కాసేపట్లో ఇంట్లో పట్టబడ్డటువంటి క్యాష్ కి సంబంధించి కౌంటింగ్ మెషిన్లు తీసుకొచ్చి మరి లెక్కించి ఎన్ని కోట్లాది రూపాయలుగా ఇంట్లో భద్రపరిచాడు, ఎన్ని కోట్లకు సంబంధించినటువంటి ఆస్తులను కూడబెట్టాడంటూ కూడా ప్రతిదీ రూపాయి వెళ్ళేసి ఏసీబీ అధికారులు అవన్నీ కూడా లెక్క బయటికి తీస్తా ఉంటారు. థ్యాంక్ యూ రవితేజ.